ఫ్రెండ్స్ ఇది ఏఐ ప్లస్ పల్స్ 4G మొబైల్. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ కెమెరా రివ్యూ ఆల్రెడీ చేశాను. ఈరోజు ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. డిలే చేయకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే లాస్ట్‌లో అయితే యాడ్ చేస్తాను. సో, ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నా. బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే ఖచ్చితంగా ఇది మీకు ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీనే. బట్ డిజైన్ ఏదైతే మీకు లుక్ హ్యాండ్స్ అని ఏదైతే ఉంటుందో మీకు ₹10,000 మొబైల్ అయితే ఉంటుంది కదా! సో, ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే ఉంటుంది. బట్ ఈ డిజైన్‌కి వీళ్ళు ఒక టీవీ కేస్ ఇచ్చారు కదా! ఇది ప్రెజెంట్ బానే ఉంటుంది. ఇబ్బంది అయితే ఉండదు. డిజైన్ కూడా ఏం చేంజ్ అవ్వదు. ఇన్‌ఫాక్ట్ మీకు డిజైన్ అయితే కాపాడుతుంది. బట్ కొన్ని డేస్ తర్వాత ఇదే చెడగొట్టేస్తుంది. ఏమవుతుందంటే టీపీ కేసెస్ ఇవి యెల్లో అయిపోతాయి. సో, ఇలా అయిపోవడం వల్ల మీరు చేంజ్ అయితే ఉంటుంది. డిజైన్ అనేది యెల్లో అయిపోవడం వల్ల. సో, మీరు టీపీ కేస్ మళ్ళీ అప్‌గ్రేడ్ చేస్తా అంటే ఇది యెల్లో అయిపోయిన వెంటనే కొత్తది కొంటే మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. మొబైల్ డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇది మీకు యూఐ మొత్తం ఉంటుందండి. యూట్యూబ్‌లో కూడా మీకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. బట్ తర్వాత ఇంకోటి ఇందులో డిస్‌ప్లేకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉందో ఏమో చెప్పలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక టెంపర్ గ్లాస్ అయితే దీనికి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆఫ్‌కోర్స్ మీకు ప్రీ అప్లైడ్ ఒక స్క్రీన్ గార్డ్ అయితే ఉంటుంది. ఇది మీకు మరీ అంత క్వాలిటీ అయితే ఉండదు. నువ్వు మర్చిపోకుండా ఒక మంచి క్వాలిటీ స్క్రీన్ గార్డ్ వేస్తే ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సన్‌లైట్‌లో మాత్రం మరి ఎక్కువ ఉంటే ఈ డిస్‌ప్లే అనేది మీకు కనపడకపోవచ్చు. ఈ మొబైల్ కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఓకే గానీ ఫ్రంట్ సైడ్ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేస్తాయి. కెమెరాస్ వచ్చేసి డే లైట్‌లో మీకు లైటింగ్ బాగుంటే ఖచ్చితంగా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. లైటింగ్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోతుందో సో, నైట్ టైమ్ కానీ ఇట్లా ఖచ్చితంగా ఈ కెమెరాస్ చాలా స్ట్రగుల్ అయిపోతున్నాయి కాబట్టి సో, క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా డిక్రీజ్ అయితే అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఓకే కానీ ఆల్రెడీ స్మార్ట్ ఫోన్స్ అన్ని హై క్వాలిటీ కెమెరాస్ ఉన్న మొబైల్స్ అట్లా యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని బ్యాక్ కెమెరా ఒక విధంగా పర్లేదు ఈ ప్రైస్‌కి ఓకే అని ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కొంత కొద్దిగా డిసప్పాయింట్ అయితే చేస్తుంది. ఓవరాల్‌గా ఈ ప్రైస్ సెగ్మెంట్‌కి ఈ కెమెరాస్ ఖచ్చితంగా వర్త్ అని చెప్పాలి. ఆఫ్‌కోర్స్ ఇది కెమెరా సెంట్రిక్ మొబైల్ అయితే ఏం కాదు. నెక్స్ట్ మెయిన్ ప్రాసెసర్. మొబైల్‌లో యూనిసాక్ T615 ప్రాసెసర్ ఉంది. ఇది 12 నానోమీటర్స్ బిలియన్ ప్రాసెసర్. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇందులో 6 కోర్స్ పవర్ ఎఫిషియెంట్ అండ్ 2 కోర్స్ పవర్‌ఫుల్ అయితే ఉన్నాయి. మాక్సిమం మీకు బ్యాటరీ సేవింగ్ అయితే ఉంటుంది ఈ మొబైల్‌లో. గేమింగ్ కూడా ఆడొచ్చు దీంట్లో. గేమింగ్ టెస్ట్ అయితే నేను చెక్ చేసినప్పుడు ఫ్రీ ఫైర్‌లో మాక్సిమం మీరు FPS యూజ్ చేసుకొని అండ్ బీజీఎంఐలో కూడా సో మీరు స్మూత్‌లో యూజ్ చేసుకొని గేమ్ అయితే ఆడొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. గేమ్ బూస్టర్ కూడా అయితే ఉంది దీంట్లో. గేమ్ బూస్టర్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా ఎన్హాన్స్డ్ అయితే ఉంటుంది ఎక్స్‌పీరియన్స్ అనేది. ఓవరాల్ గేమ్స్ ఆడొచ్చు కానీ మరి ఎక్కువ గేమ్స్ ఆడితే మాత్రం ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఇది స్ట్రక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అబ్జర్వ్ చేసింది గేమ్ ఆడేటప్పుడు అబ్నార్మల్ కండిషన్ లాగా. సో, సడెన్‌గా ఎందుకో వైబ్రేట్స్ అయితే అవుతున్నాయి. నోటిఫికేషన్స్ అని అనుకుందామని నోటిఫికేషన్స్ కూడా ఏం లేవు. గేమ్ ఆడే మధ్యలో వైబ్రేట్ అవుతుంది. ఒక 2, 3 టైమ్స్. అది ఎందుకో తెలీదు. మేబీ సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ అనేది నేను అనుకుంటున్నా. సో, ఈ వైబ్రేట్ అనేది. అలాగే గేమ్ ఆడేటప్పుడు హీటింగ్ గాని 44 డిగ్రీస్ అలా అయితే వెళ్ళింది. నేను 1 అవర్ అలా అయితే ఆడా. 44, 45 ఈ రేంజ్‌లో అయితే ఉంది. అంటే బ్యాటరీ టెంపరేచర్ అయితే నేను చెక్ చేశా. గేమింగ్ ఛానెల్ దీనికి సంబంధించిన డైరెక్ట్ లైవ్ అయితే చేశా. లైక్ గేమ్ అయితే 1 అవర్ కంటిన్యూగా దీని నుంచి స్ట్రీమ్ చేశా. అండ్ అలాగే టెస్ట్ చేశా మధ్యలో. ఫ్రీ ఫైర్ గేమ్ అయితే. దీని తర్వాత మళ్ళీ బీజీఎంఐ గేమ్ అయితే నేను నార్మల్‌గా ఆన్ స్క్రీన్ కాకుండా నార్మల్ అయితే నేను టెస్ట్ చేశాను. ఇంకొక అప్డేట్ అయితే ఉంది. సో, మామూలుగా ఫ్రీ ఫైర్ కానీ, బీజీఎంఐ కానీ వీటికి సంబంధించిన ఓబీబీ ఫైల్స్ అయితే ఉంటాయి. అంటే డేటా ఉంటుంది రిసోర్స్ ఫైల్స్. వీటిని ఏం చేస్తుందంటే నార్మల్ క్లీనింగ్ అసిస్టెంట్ మనం డిఫాల్ట్‌గా అయితే ఇస్తారు కదా! సో, అలాగే దీనిలో నేనైతే స్కాన్ చేసినప్పుడు ఏవైతే ఇప్పుడు ఇందాక చెప్పా కదా ఫైల్స్ గేమ్స్ సంబంధించిన ఫైల్స్ అవి కూడా ఇది ఒక జంక్ ఫైల్స్ లాగా అయితే చూపిస్తుంది. సిస్టమ్ సంబంధించిన ఫైల్స్ ఇవి చూపిస్తుంది. మనం ఆఫ్‌కోర్స్ మనం డీసెలెక్ట్ చేయొచ్చు. బట్ దీని గురించి తెలియకపోతే మాత్రం మీరు క్లియర్ చేసేస్తే దానికి సంబంధించిన రిసోర్స్ ఫైల్ కూడా పోతాయి. సో, దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మీరు యాప్ ఓపెన్ చేస్తే ఫ్రీ ఫైర్‌ది మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ రిసోర్స్ ఫైల్స్ అయితే డౌన్‌లోడ్ అయితే అవుతాయి. మీరు ఎక్స్‌పాన్షన్ పైకి ఇవన్నీ అయితే అంటారు కదా! సో, ఎక్స్‌పాన్షన్ కంటే ముందు ఏవైతే దీనికి సంబంధించిన డేటా ఉంటుందో ఆ డేటా మొత్తం క్లియర్ అయితే అవుతుంది. ఇది గేమ్ ఆడే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. పర్లేదు ప్రాసెసర్ అయితే బానే ఉంది. మీకు మరీ ఇబ్బంది అయితే పెట్టదు. బట్ మరీ ఎక్కువ హెవీ యూజ్ చేస్తే మాత్రం ఇప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఫ్యూచర్‌లో అది లాగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మొబైల్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్ అయితే ఉంటుంది. మీకు ఈజీగా 1 డే అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నా సరే బాక్స్‌లో చార్జర్ ఇవ్వట్లేదు. ఇది ఒక మైనస్ పాయింట్. కాస్ట్ కటింగ్‌కి ఇక్కడ సరిపోయింది. చార్జర్ ఇవ్వట్లేదు కాబట్టి. సో, అక్కడికి వీళ్ళకి హెల్ప్ అవుతుందనుకోండి. 10 వాట్స్ చార్జర్‌తో నేను చార్జ్ చేసినప్పుడు 3 అవర్స్ అలా అయితే పట్టింది. 3 అవర్స్ పైన అయితే పట్టింది. ఫుల్ చార్జ్ అవ్వడం కోసం 0-100%. నెక్స్ట్ ఇంకో టెస్ట్ ఏం చేశానంటే నా దగ్గర పవర్ బ్యాంక్ అయితే ఉంది. సో, అది ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ చేసేది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఎంతసేపు అవుతుందా అని. సో, నియర్ బై 2 అవర్స్ అయితే పట్టింది. 2 అవర్స్ 15 మినిట్స్ అలా అయితే టైం అయితే పట్టింది ఫుల్ చార్జ్ అవ్వడానికి. నెక్స్ట్ ఫైనల్‌గా 18 వాట్స్ ఫాస్ట్ చార్జర్ అయితే ట్రై చేశా. నా దగ్గర రెడ్మీ మొబైల్‌కి సంబంధించింది 18 వాట్ ఫాస్ట్ చార్జర్ ఉంది. దాంతో ట్రై చేస్తే ఇనిషియల్‌గానే ఫెయిల్ అయిపోయింది. హై వోల్టేజ్ అని ఒక అలర్ట్ లాగా వచ్చేసి ఛార్జ్ అయితే అసలు అవ్వలేదు. ఆ తర్వాత జస్ట్ ఛార్జింగ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కాకుండా నార్మల్ ఛార్జ్ అయింది. అందుకే నేను దాన్ని టెస్ట్ చేయలా. మీరు దీన్ని ఫాస్ట్ ఛార్జ్ చేయాలనుకున్నట్లయితే ఈ బ్రాండ్ అడాప్టర్ కాకుండా ఒక పవర్ బ్యాంక్ ఉంటే బెటర్. మీరు చార్జర్ పర్చేజ్ చేసినా ఒక ₹1000 అలా అవుతుంది. దాని బదులు ఒక పవర్ బ్యాంక్ పర్చేజ్ చేస్తే ఈ మొబైల్‌కి కాకుండా వేరే మొబైల్‌కైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్ ఫీచర్స్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మీకు ఖచ్చితంగా వేరే మొబైల్స్‌లో ఉండదు. కొన్ని మొబైల్స్ ఉండదు. కొన్ని మొబైల్స్ ఉండదు. అలాగే డోర్‌వేర్ ఉండదు. ప్రైవసీ డాష్‌బోర్డ్
అండ్ ప్రైవేట్ స్పేస్ లాంటి కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇవన్నీ యూఐలో భాగంగా యూఐ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 అయితే వస్తుంది. ఇది క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్ ఓఎస్ అని వీళ్ళైతే దీనైతే బిల్డ్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ 15 అయితే వస్తుంది. అప్డేట్స్ ఎన్ని ఇయర్స్ ఉంటాయి, సెక్యూరిటీ ప్యాచెస్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏం లేవు. యూఐలో మాత్రం నేను ల్యాగ్స్ అయితే నోటీస్ చేశాను. రెగ్యులర్ యూజ్ చేసిన స్క్రోల్స్ కానీ యాప్స్ కానీ సో మినీ ల్యాగ్స్ అయితే నేను నోటీస్ చేశాను. యూఐలో కాకుండా స్పెసిఫిక్ యాప్ కానీ లేదా ఇప్పుడు గేమ్ అని చెప్పేది, గేమ్ ఆడేటప్పుడు మాత్రం ల్యాగ్స్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. హై ఎఫ్పిఎస్ పెట్టిన అఫ్ కోర్స్ ఫ్యూచర్లో మరి ఎక్కువ చేస్తే ఓవర్ హీట్ మీరు హీట్ అయ్యేంత వరకు చేస్తే ఖచ్చితంగా లాగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాల్ రికార్డింగ్ ఆప్షన్ అనేది డిఫాల్ట్ గా లేదు. నేను అసలు ఈ కాల్ రికార్డింగ్ లేదని అయితే బట్ తర్వాత అర్థమైంది కాల్ రికార్డింగ్ సపరేట్ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఓవర్లే టైప్ ఆఫ్ సపరేట్ ఫీచర్ లాగా అయితే ఇచ్చారు అంతే. కాల్ రికార్డింగ్ అంటే ముందుగానే ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఒకసారి కాల్ చేసి మైక్ సింబల్ ఎనేబుల్ అవుతుంది. ఆ మైక్ క్లిక్ చేసి అప్పుడు సేవ్ అవుతుంది. కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. అవతల వాళ్ళకి అయితే ఎటువంటి అలర్ట్ అయితే ఏం రాదు. ఇది ఓవరాల్ గా రివ్యూ. ఇది ఎవరికి సెట్ అవుతుందంటే ఎవరైతే కీప్యాడ్ మొబైల్స్ అయితే ఉంటాయి అంటే జియో ఫోన్ కానండి, సో ఈ కీప్యాడ్ మొబైల్స్ నుంచి స్మార్ట్ ఫోన్ కి షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వాళ్ళు సాటిస్ఫై చేస్తుంది అండ్ వాళ్ళు అడాప్ట్ అవ్వడానికి కూడా ఈ ఓఎస్ కానీ ఈ మొబైల్ కానీ ఖచ్చితంగా ఈ మొబైల్ వచ్చేసి సూటబుల్ అయితే అవుతుంది. దీంతో పాటుగా ఎవరైతే సెకండరీ మొబైల్ ఇలా ప్రైవసీ ఏవైతే ఫీచర్స్ చూసొచ్చారో వాళ్ళు కూడా ఈ మొబైల్ తీసుకోవచ్చు. బట్ దీని నుంచి పర్ఫార్మెన్స్ కాకుండా ఈ ప్రైవసీ ఇలా మెయింటైన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే వాళ్ళ డేటా అనేది ఇండియన్ సర్వర్స్లో అయితే ఉండాలనుకుంటారు, వాళ్ళు ఎక్కువ మల్టీ టాస్క్ చేస్తారు కానీ పర్ఫార్మెన్స్ వాళ్ళ ప్రియారిటీ కాదు. గేమింగ్ కెమెరాస్ ఇవన్నీ ప్రియారిటీ కాదు. వాళ్ళైతే జస్ట్ మేనేజింగ్ టైప్ వీళ్ళు సోషల్ మీడియా యాప్స్ కానీ వీటిని మేనేజింగ్ టైప్ యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. గేమింగ్ అండ్ స్ట్రీమింగ్ టెంపరీ అయితే వర్క్ అవుతుంది. మీరు కంటిన్యూ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మొబైల్ అనేది లాగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే ప్రాబ్లం అయితే లేదు, చాలా ఫాస్ట్ ఉంటుంది, ఇప్పుడేం ఇబ్బంది ఉండదు. లాంగ్ రన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏవైతే నేను చెప్పిన ఇవంతా నా ఒపీనియన్, నేను యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు అయితే షేర్ చేశాను. సో ఇవంతా విన్న తర్వాత మీరు మొబైల్ పర్చేస్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన అఫిలియేట్ లింక్ అయితే ఇస్తాను. ఇది థర్డ్ సేల్ అండ్ ఓపెన్ సేల్ ఇంకా ప్రెసెంట్ అనౌన్స్ అయితే చేయలేదు. ఒకవేళ నెక్స్ట్ సేల్ ఏమైనా ఉంటే నేను దీన్ని టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేస్తాను. సో ఈ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకున్నట్టయితే టెలిగ్రామ్ ఛానల్ టీడీపీ డీల్స్ అనేది ఉంటుంది. ఇందులో డీల్స్ కూడా పోస్ట్ చేస్తుంటాం. మరి ఎక్కువ కాదు, 1 or 2 మాత్రమే పోస్ట్ చేస్తున్నాం ప్రజెంట్ వచ్చేసి. మరి ఎక్కువ పోస్ట్ చేసి అంత మెసేజ్ కాకుండా డైలీ 2 or 3 అయితే పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో రిప్లైలోనే మీకు మాక్సిమం ఆన్సర్ అయితే ఇస్తాను. లేదా దానికంటే ఒక వీడియో రిక్వైర్మెంట్ ఉంటే ఆ వీడియోలో అయితే నేను ఫర్దర్గా అయితే అప్డేట్ అయితే చేస్తాను. వీడియోని లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.